ఈరోజు టాపిక్ వచ్చేసి మనసు బలహీనపడుతుంది. నిజంగానే మనసు బలహీనపడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ చనిపోయాడు బెంగుళూరులో. అతనేంటంటే రోడ్ పైన వెళ్తుంటే జ్యోతిష్యుడిని పిలిచి జ్యోతిష్యం చెప్పించుకున్నాడు. అంటే పిలిస్తే అతనెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నాడు. నీకు ప్రాణగండం ఉందనంగానే అతను భయపడడం స్టార్ట్ అయిపోయాడు. ఇట్లాంటి దాన్ని థాట్స్‌ని ఏమంటారంటే మ్యాజికల్ థింకింగ్. అంటే మన మైండ్‌లోకి గుచ్చి గుచ్చిగా వస్తుంటాయి. అరే! ఆ విషయాన్ని పదే పదే రిపీటెడ్‌గా కంటిన్యూయస్‌గా వస్తుంటది. అప్పుడు అతన్ని ఇంటికెళ్ళి వాళ్ళతోని షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకొక గురువు దగ్గర తీసుకెళ్లారు. అంటే ఇట్లాంటి సిట్యుయేషన్ ఏంటంటే అథారిటీ ఆఫ్ బయస్. అంటే మనం ఏంటంటే మన విషయాన్ని మనం నమ్మం. అంటే వేరోళ్ళు చెప్తేనే మనం నమ్ముతాం. అంటే ఈ విషయం ఇతను చెప్పాడు, ఇతను నమ్మాడు, బలంగా నమ్మాడు. ఇంకొక దగ్గర తీసుకెళ్లారు. అంటే ఈ విషయము అంటే మనం ఏంటంటే మనము మన పైన డిపెండ్ కాము ఎప్పుడైనా సరే. పక్కనోళ్ళ పైన డిపెండ్ అవుతాం. అతను కూడా జర ధైర్యాన్ని ఇచ్చాడు. అయినా కూడా అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కాబట్టి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు మెంటల్‌గా అంటే డిసప్పాయింట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కళ్ళు మూసుకొని ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అసలు వాడు చెప్పింది నిజమా? కాదా? అది నిజమైతే ఎంతవరకు నిజం? ఈ విధంగా ఆలోచించి ఒక మనకి లేదు ఇంకా థాట్స్ అట్లనే వస్తున్నాయి. డాక్టర్‌ని కలవాలి. కలిస్తే ఏమైతది? ఏదో ఒక సలహా ఇస్తాడు. ఇప్పుడు సైకియాట్రిస్ట్‌కి ఉన్నదే అందుకు. పోయి "అరే బాబు ఇట్లా ఇట్లా అయితుంది. ఇట్లా థాట్స్ వస్తున్నాయంటే" వాడు ఒక సలహా ఇస్తాడు. ఆ సలహాను మనం మనము స్వీకరించాలి. దానితోని మనం పాటించాలి. అరే వాడు మనం దాన్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తాడు. మనం ఇంకా కొంచెం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప థాట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం అట్లనే డిప్రెషన్‌లో ఉండిపోవద్దు. రీసెంట్‌గా నాకు కూడా ఇట్లనే అనిపించింది. మా బాబాయ్ చనిపోయాడు. ఒక 5-6 డేస్ ఒకటే కంటిన్యూ‌గా గుర్తొస్తున్నాడు. అసలు ఏంది ఇట్లా అయితుంది? నిద్ర రావట్లేదు. సడెన్‌గా 2:00, 3:00 మెలుకువొచ్చి సడెన్‌గా నాకు నిద్ర రావట్లేదు. ఏంది ఇట్లా అయిపోతుంది? అసలు అంటే ఏ మా బాబాయ్ ఇట్లా ఉండే, అట్లుండే అని థాట్స్‌తోని నాకు ఏంటంటే సడెన్‌గా మెలుక రావడం స్టార్ట్ అయింది. నేను కూడా డాక్టర్ దగ్గరికెళ్తే అతనన్నాడు, "నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. నువ్వు ఆలోచన బంద్ చేసుకో" అని చెప్పాడు. అంటే మనము కొంచెం, కొంచెం మెల్లమెల్లగా బయటికి రావడానికి ట్రై చేసి ఓకే. సెట్. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్‌లు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్‌ని కలిస్తే ఏదో ఒకటి సలహా ఇస్తారు. ఇది నా అభిప్రాయం. థాంక్ యూ.